హలో అండి, వెల్కమ్ టు డిమ్యాథ్స్ దీపికా ఛానల్. క్లియర్గా చూడండి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వండి. సో అర్థమెటిక్లో వచ్చే ప్రతి క్వశ్చన్ మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 28 balls, సమ్ ఆర్ yellow అండ్ అదర్స్ ఆర్ పింక్. ఇఫ్ ఏ బాల్ is drawn at random from the bag, the probability that being yellow is 4/7, then the number of pink balls in the bag are. ఓకే, సో క్లియర్గా చూడండి. ఇదే క్వశ్చన్ మనం తెలుగులో కూడా క్లియర్గా చూద్దాం. ఒక సంచిలో 28 బంతులు ఉన్నాయి. కొన్ని పసుపు మరియు మిగతావి గులాబీ రంగులో ఉన్నాయి. ఓకే, సంచి నుండి ఒక బంతిని యాదృచ్ఛికంగా తీసినట్లయితే అది పసుపు రంగులో ఉండే సంభావ్యత 4/7 అయినా సంచిలో ఉండే గులాబీ రంగు బంతుల సంఖ్య. ఓకే, ఇక్కడ ఏమీ లేదు. సో టోటల్ మనకి 28 బాల్స్ ఉన్నాయి. అందులో 2 కలర్ బాల్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ బాల్స్ అలాగే పింక్ కలర్ బాల్స్ ఉన్నాయి. ఓకే, ఒకసారి క్లియర్గా చూద్దాం ఎలా సాల్వ్ చేయాలి అనేది. ఓకే, సో టోటల్ మనకి 28 బాల్స్, అందులో ఎల్లో కలర్ బాల్స్, పింక్ కలర్ బాల్స్, 2 కలర్ బాల్స్ ఉన్నాయి. అవునా, అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎల్లో కలర్ బాల్స్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత ఉందని ఇచ్చాడు? 4/7. ఓకే, ఎల్లో అయ్యే ప్రాబబిలిటీ 4/7 అంటే పింక్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత ఉన్నట్టు? 3/7 కదా. ఓకే, 3/7. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. ఈ 3/7 ఆఫ్ మనకు కావాల్సింటే పింక్ బాల్స్ ఎన్ని అనేది అడుగుతున్నాడు టోటల్గా. ఓకే, పింక్ ఎంత ఉంది? 3/7 కదా. ఓకే, 3/7 ఆఫ్ టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి మనకి? 28 కదా, ఇంటూ 28. 7 1s 7 4s. ఓకే, సో 3 × 4 దట్ ఈక్వల్ టు టోటల్ 12 బాల్స్ అనమాట. సో మనకి బ్యాగ్లో పింక్ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయంటే 12 పింక్. క్లియర్గా చూడండి, మొత్తం 28 బాల్స్లో. ఓకే, సో మొత్తం 28 బాల్స్లో 28లో పింక్ కలర్వి మనకి 12 ఉన్నాయి. అంటే ఎల్లో కలర్వి ఎన్ని ఉన్నట్టు? 16 కదా. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఎల్లో అడగలేదు. ఓకే, ఆప్షన్లో ఇక్కడ 16 ఇచ్చారు. నార్మల్గా 16 అన్నది ఏంటి అంటే మనకి ఎల్లో కలర్ బాల్. చూడండి, 12 + 16 యాడ్ చేస్తేనే కదా మనకి 28 వచ్చేది. ఓకే, సో ఈ రకంగా మన క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + 2x - 35 = 0 such that alpha is greater than beta in the quadratic equation whose roots are alpha + beta and alpha - beta is. ఓకే, సో ఒకసారి తెలుగులో కూడా క్వశ్చన్ చూద్దాం. ఆల్ఫా గ్రేటర్ దెన్ బీటా అయ్యేటట్లు ఆల్ఫా మరియు బీటా అనేవి x² + 2x - 35 = 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా + బీటా మరియు ఆల్ఫా - బీటా మూలాలు కలిగిన వర్గ సమీకరణం. మనకి ఇక్కడ ఏమీ లేదు. క్లియర్గా చూడండి. ఫస్ట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటా క్వాడ్రాటిక్ ఈక్వేషన్? x² ఈక్వేషన్ చూడండి, x² + 2x - 35 = 0. ఓకే, సో దీని నుంచి ఫస్ట్ మనకి రూట్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. రూట్స్ ఏమొస్తాయి? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ మనకి ఏమొస్తాయి? -7 అండ్ 5 అనేది రూట్స్. కానీ ఇవి ఫైనల్ రూట్స్ కాదు. రూట్స్ ఏమని ఇచ్చారో క్లియర్గా చూడండి. దాని యొక్క రూట్స్ ఏంటి? ఆల్ఫా + బీటా, ఆల్ఫా - బీటా అనేవి రూట్స్ అన్నాడు. ఇది కావు. -7 -5 అనేది రూట్స్ కాదు. ఈ వచ్చిన దాని నుంచి ఆల్ఫా + బీటా అండ్ ఆల్ఫా - బీటా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే అవి మనకి రూట్స్ అవుతాయి. అయితే ఇక్కడ మనకి రెండిట్లో ఏది ఆల్ఫా ఏది బీటా అనేది ఎలా చూస్తాము అంటే మనకి ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటి? ఆల్ఫా గ్రేటర్ దెన్ బీటా అని ఇచ్చాడు. ఆల్ఫా గ్రేటర్ దెన్ బీటా అంటే ఏంటి? ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అది ఆల్ఫా అవుతుంది. ఓకే, ఇలా వచ్చినంత మాత్రాన ఇది ఆల్ఫా ఇది బీటా అవ్వదు. ఎందుకంటే కండిషన్ ఏంటి? ఆల్ఫా గ్రేటర్ దెన్ బీటా. ఇక్కడ -7 అనేది లెస్ కదా 5 కంటే. అవునా, సో అందుకోసమనే చాలా క్లియర్గా మనం కండిషన్ని చెక్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి ఆల్ఫా ఏంటి? సో దిస్ ఈజ్ ఆల్ఫా అండ్ దిస్ ఈజ్ బీటా. కండిషన్ సాటిస్ఫై అవుతుంది. చూడండి, ఆల్ఫా గ్రేటర్ దెన్ బీటా, 5 ఈజ్ గ్రేటర్ దెన్ -5. ఓకే, ఇప్పుడు మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రూట్ ఏంటి మనకి? ఆల్ఫా + బీటా. ఆల్ఫా + బీటా అంటే ఏంటి? 5 + -7. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేసే రూట్ ఏంటి మనకు వచ్చేది? -2 అనేది ఒక రూట్. ఫస్ట్ రూట్ ఏంటి మనకి? -2. సెకండ్ రూట్ ఎలా వస్తుంది మనకి? ఆల్ఫా - బీటా. ఇది క్లియర్గా చూడండి, ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఆల్ఫా - బీటా. ఇక్కడ మనకి ఆల్ఫా అంటే ఏముంది చూడండి? 5 మైనస్ ఆఫ్ బీటా అంటే -7. ఓకే, -7. సో 5 - × -, +5 + 7 అంతా 12 కదా. సెకండ్ రూట్ ఏంటి మనకి? 12. క్లియర్గా చూడండి,
ఫస్ట్ రూట్ ఏమో -2 వచ్చింది, సెకండ్ రూట్ ఏమో 12 వచ్చింది. అవునా? రూట్స్ని తీసుకొని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్, ఓకే, ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అనేది నార్మల్గా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం. అవునా? ఇక్కడ ఆల్ఫా బీటా అంటే ఇవి కాదు, కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు కావాలి అంటే దీన్ని a+b లాగా అనుకోండి, a+b, ఓకే, ఏబి అని. ఓకే, ఏ వాల్యూ ఏంటి మనకి -2, బి వాల్యూ 12. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి -2 + 12 ఎంత? మనకి 10 కదా. సో x² మైనస్ 10x, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 12 × -2 ఎంత? -24. ఓకే, ఈక్వల్ టు 0. చూడండి మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? x² మైనస్ 10x మైనస్ 24 ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ రకంగా మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. సో రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది వాక్యాలను చదవండి. 10^2n + 1 -1 is divisible by 9 and not divisible by 11 where n belongs to n. ఓకే, సో 10^2n + 1 -1, 9 చే భాగింపబడుతుంది మరియు 11 చే భాగింపబడదు. అవునా? ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడు? 10^2n - 1 + 1 is divisible by 11 అండ్ సేమ్ ఇదే కూడా మనకి 11 చే భాగించబడుతుంది అని ఇచ్చాడు. అవునా? అసలు ఇచ్చిన స్టేట్మెంట్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఫస్ట్ మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం ఒకసారి క్లియర్గా చూడండి. సో ఫస్ట్ది కనుక మనం తీసుకుంటే, సో ఫస్ట్ ఆప్షన్ ఏలో మనకేమి ఇచ్చాడు? 10^2n + 1 -1 కదా. ఇది 9తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఫస్ట్ మనం క్లియర్గా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేస్తాము? ఫస్ట్ నేను అజ్యూమ్ చేస్తున్నాను, n = 1 తీసుకొని చెక్ చేస్తున్నాను. n = 1. ఓకే, 10^2 × 1 కదా, n ప్లేస్లో 1, 2 1s are 2 + 1 ఎంత? 3, అంటే 10^3 - 1 అంటే 1000 - 1 అంటే 999 కదా. 999 అనేది మనకి 9తో డివిజిబుల్ అవుతుంది కదా. అవునా? ఇది సాటిస్ఫై అవుతుంది. మీరు n = 2 చేసినా కూడా మనకి 100% 9తో డివిజిబుల్ అవుతుంది. ఇంకేమన్నాడు? 11తో డివిజిబుల్ అవ్వదు అన్నాడు. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఈ 999 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 999 అనేది 11తో డివిజిబుల్ అవ్వదు కదా. అవునా? అవ్వదు. కాబట్టి ఏంటి? ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఒకసారి ఆప్షన్ బి చూడండి. ఇది చూడండి, 10^2n, ఇక్కడ -1, ఇక్కడ +1. అవునా? సో క్లియర్గా చూడండి, నేను దీన్ని అరెస్ట్ చేస్తున్నాను. ఆప్షన్ 1 అనేది, ఏ అనేది మనకి సాటిస్ఫై అయింది. ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు? 10^2n - 1 +1 అనేది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కూడా సేమ్ నేను n = 1 చెక్ చేస్తున్నాను. 10^2 1s are 2 కదా, 1 పెడితే 2 1s are 2, -1 2 - 1 1 కదా. సో 10 + 1 అంటే 11 కదా. 11 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది కదా. మీకు కావాలంటే n = 2 పెట్టి చూడండి. n = 2 తీసుకుంటే ఏమవుతుంది? 10^2 2s are 4, 4 - 1 ఎంత? 3. అవునా? 1000 + 1. అవునా? అంటే 1001 ఇది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చూస్తే 11 1s are 11 99s are 99. ఓకే, సారీ 11 9s are 99, మళ్ళీ మనకి 11 ఉంటుంది, 11 1s are. ఓకే, సో n = 1 పెట్టినా 2 పెట్టినా కూడా మనకి ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఏంటి? ఆప్షన్ ఏ అలాగే ఆప్షన్ బి రెండు కూడా మనకి సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి బోత్ ఆర్ ట్రూ. బోత్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ ట్రూ ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇఫ్ ద మీన్ ఆఫ్ p and 1/p is k, then the mean of p⁴ and 1/p⁴ is. ఓకే, ఈ క్వశ్చన్స్ని చాలామంది ఏం చూస్తారంటే ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? తెలుగులో చూడండి, p మరియు 1/p యొక్క సగటు k అయితే p⁴ మరియు 1/p⁴ యొక్క సగటు. ఇక్కడ మనకు మీన్ అడుగుతున్నాడు. అవునా? మీన్ అనేది క్లియర్గా మనం క్వశ్చన్లో చూడాలి. ఓకే, సో మీన్ అంటే ఏంటి? నార్మల్గా p + 1/p యొక్క యావరేజ్ అంటే బయట ఒక దీని యొక్క యావరేజ్ k అయితే p + 1/p ఏమవుతుంది? 2 అంటే ఎంత? 2k అవుతుంది కదా. ఇది 2k అవుతుంది. అవునా? మనకు అడుగుతుంది ఏంటి? p⁴ + 1/p⁴ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. అవునా? సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ దీనికి షార్ట్కట్ మెథడ్ కూడా ఉంటుంది. షార్ట్కట్ కాకుండా ఇంకొంచెం మీకు డీటెయిల్గా కావాలి అంటే ఒకసారి క్లియర్గా చూడండి.
ఓకే, ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ దీన్ని స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ చేయడం వల్ల మనకి స్క్వేర్ వస్తుంది. అవునా, స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది క్లియర్గా చూడండి. పీ స్క్వేర్ ప్లస్ 1/p² ప్లస్ p 1/p క్యాన్సిల్ అయిపోతే మనకి 2 ఉంటుంది ఈక్వల్ టు 4k². అవునా, ఈ +2 అటు పోతే ఏమవుతుంది -2 అవుతుంది. కాబట్టి 4k² -2. ఓకే, సో ఈక్వల్ టు 4k² -2. మనకు అడుగుతుంది ఏంటి, p⁴ ప్లస్ 1/p⁴ యొక్క యావరేజ్. కాబట్టి మళ్ళీ స్క్వేర్ చేయండి. ఓకే, సో మళ్ళీ చేస్తే ఏమవుతుంది p⁴ ప్లస్ 1/p⁴ అగైన్ మనకి 2 ఉంటుంది ఈక్వల్ టు 16k² k⁴ మైనస్ 16k² -4. అవునా, మనకు అడుగుతుంది ఏంటి, దీని యొక్క యావరేజ్ అడుగుతున్నాడు, మీన్ అడుగుతున్నాడు కాబట్టి బై 2 చేయాలి. ఓకే, సో బై 2. ఓకే, ఈ +2 అటలితే -2 కదా, సో ఇక్కడ -2 రాస్తున్నాను. బై 2 చేసి ఇది ఆల్రెడీ 16 కదా, 16/2 అంటే 8k⁴ మైనస్ 8k². ఓకే, దిస్ ఇస్ ప్లస్. ఓకే, +1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎక్కడ మనకి క్లియర్గా చూడండి. సో దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 8k⁴ మైనస్ 8k² ప్లస్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మీరు డైరెక్ట్ కూడా చేయొచ్చు, డైరెక్ట్ చేయడం రాని వాళ్ళ కోసం ఇంత క్లియర్గా చెప్పాను. ఓకే, ఓకే, ఒకసారి క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇఫ్ 3/x = 5/y = 45z వేర్ xyz ఆర్ న్యాచురల్ నెంబర్స్ దెన్ ది రిలేషన్ బిట్వీన్ xyz ఇస్. ఓకే, ఇక్కడ మనకు చూడండి వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 3/x = ఓకే 5/y = 45/z మొత్తాన్ని నేను ఈక్వల్ టు k అనుకుంటున్నాను. ఓకే, కేకి నేను ఈక్వల్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాను చూడండి. సో 3/x = k అయినప్పుడు 3ని ఎలా రాయొచ్చు, k⁴1/x అని రాయొచ్చు. ఓకే, 5ని ఎలా రాయొచ్చు, k⁴1/y రాయొచ్చు. ఓకే, 45ని ఎలా రాస్తాం, k⁴1/z అనేది. అంటే ఈ ఇటున్న పవర్స్ మనం రైట్ సైడ్ పంపిస్తే అది 1/, లాగా చేంజ్ అవుతుంది. 1/z లాగా రాశాను. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సిన ఈ 45ని ఎలా రాస్తాం చూడండి. 9 5s 45 కదా. అవునా, 9ని ఎలా రాస్తున్నాను నేను, 3² అని రాస్తున్నాను. 9ని నేను 3² అని రాస్తున్నాను. అవునా, నార్మల్గా 3 అంటే ఏంటి, నాకు k⁴1/x కదా. 3 ప్లేస్లో k⁴1/x (2). ఇక్కడ మనకి 5 ప్లేస్లో ఏంటి చూడండి, 5 అంటే k⁴1/y కదా. 5 ప్లేస్లో k⁴1/y. ఓకే, సో క్లియర్గా చూడండి. 45 అంటే ఏంటి, నార్మల్గా k⁴1/z కదా. ఈ 45 ప్లేస్లో k⁴1/z అని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, సో క్లియర్గా చూడండి. మనకున్నది ఏంటి, 45 కదా. ఓకే, దీన్ని ఎలా రాస్తున్నా, 45ని నార్మల్గా 9 × 5 అని రాస్తున్నా. 9 5s. ఈ 9 ప్లేస్లో k⁴1/x⁴2 అంటే ఏంటి, 2/x కదా. ఓకే, సో క్లియర్గా చూడండి. 45 అంటే k⁴1/z ఓకే, సో k⁴2/x × k⁴1/y. ఓకే, సో మనకి ఏమవుతుంది, పవర్స్ని ఈక్వేట్ చేయండి. 1/z = 2/x + 1/y. ఓకే, 1/z = 2/x + 1/y. దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇది ఎలా వచ్చిందంటే మనకి a⁴m × a⁴n ఫార్ములా తెలిసి మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, సో లాస్ట్ క్వశ్చన్. ఓకే, సో క్లియర్గా చూడండి. ఏ మోటార్ సైకిల్ వాజ్ సోల్డ్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 12%. If it had been sold for 108 rupees more, the gain would have been 15%. Then the cost price of the motorcycle is. ఓకే, ఒక మోటార్ సైకిల్ను 12% లాభంతో అమ్మారు. ఓకే, సో దానిని ఇంకా 108 రూపాయలు ఎక్కువకు అమ్మి ఉంటే లాభం 15% వస్తుంది. అయితే ఆ మోటార్ సైకిల్ ధర ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి 12%కి అమ్మడం వల్ల, ఓకే 12% కొంత అమ్మాడు, 15% కనుక తను అమ్మి ఉంటే తనకి ఎంత ఎక్కువ వచ్చేది, 108 రూపీస్ ఎక్కువ వచ్చేది అని అంటున్నాడు. అవునా, 108 రూపీస్. అవునా, సో మనకి అయితే మనకి తన ఎంతకు అమ్మాడు, 12% అంటే అసలు 12% తను ఎంతకు అమ్మాడు అనేది క్వశ్చన్ కదా. ఫస్ట్ చూడండి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఎక్కువ వచ్చేది అంటే ఏంటి, ఇనీషియల్ ప్రైస్కి ఫైనల్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్సే కదా.
తను ఇచ్చింది 108 రూపీస్ అనేది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి 3% కదా, 3% 108 రూపీస్ అయితే 1% ఎంత అనేది క్వశ్చన్. అంతే, 1% ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 108/3 ఇంటూ 100. 3% కదా, పర్సెంట్ అంటే ఇంటూ 100 వస్తుంది. ఓకే, 3 1s ఓకే, 3 3s అండ్ 3 6 36 ఇంటూ 100 ఎంత మనకి 3600 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో దట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది మోటార్ సైకిల్. సో నాకు తెలిసే ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీ అందరూ కనుక ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మన సెషన్ని లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.